హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎయిర్ ఇండియా విమానం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అందులో నుంచి బయటపడ్డ విశ్వ కుమార్ రమేష్ గురించి అయితే ప్రత్యేకంగా అయితే మాట్లాడుకుంటున్నాం. అ- ఇంకో విషయం ఏంటంటే విమానంలో ప్రయాణించిన 242 మందిలో మొత్తం 242 మందిలో ఒక్కరే మిగిలారు. 241 మంది అయితే చనిపోయారు. వారందరి ఆత్మకు శాంతి కురాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ విమానం పడ్డ స్థలంలో కొంతమంది డాక్టర్లు కూడా చనిపోయారు. అంటే అది ఒక కాలేజ్ హాస్పిటల్ కాంపౌండ్ మీద పడ్డది. అక్కడ కూడా కొంతమంది అయితే చనిపోయారు. వాళ్ళందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి అయితే నేను తెలియజేస్తున్నా. వీడియో ల్యాగ్ చేయొద్దు, సుత్తి లేకుండా ఎక్కడ మీకు బోర్ కొట్టకుండా వీడియో అయితే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. జరిగిన విషయం అతని మాటల నుంచే అతను ఏమన్నారో అదే నేను చెప్పబోతున్నాను. మ్యాటర్లోకి వస్తే విశ్వక్ కుమార్ రమేష్ గారు విమానంలో అయితే ప్రయాణించడం జరిగింది. ఇండియా ఎయిర్లైన్స్ విమానంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం అది. ఆ విమానంలో క్రూడ్ ఆయిల్ వచ్చేసి మన అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళి మళ్ళీ లండన్ నుంచి మళ్ళీ తిరిగి మన ఇండియాకు అహ్మదాబాద్ రావడానికి సరిపడేంత ఆయిల్ అయితే అందులో ఉంది. దానివల్లనే ప్రమాదం అయితే చాలా అంటే చాలా భారీ ఎత్తున అయితే జరగడం జరిగింది. విమానం అక్కడ విమానంలో నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన విశ్వక్ కుమార్ విజయ్ గారు ఏం చెప్పారంటే, నేను విమానంలో అయితే నేను ప్రయాణించాను, కూర్చున్నాను. నా సీట్ అయితే ముందు భాగంలో ఉంది. విమానం ముందు భాగంలో ఉంది నా సీటు. నేను విమానం ముందు భాగంలో అయితే నేను కూర్చున్నాను. విమానం టేకాఫ్ అయింది. రన్వే నుంచి టేకాఫ్ అయింది. పైకి ఎగిరిన కొన్ని సెకండ్లకే, ఒక 15-20 సెకండ్లకే విమానం అయితే గాల్లో అయితే సడన్గా ఆగిపోయిందంట. అంతా షాక్ అయ్యారంట. తనైతే ఇంకా ఎయిర్లైన్స్ వాళ్ళే ఆపి ఉంటారు అని అనుకున్నారంట అతను, విశ్వక్ కుమార్ విజయ్ గారు. అది నడిపే వాళ్ళే ఆపారేమో అనుకున్నారంట. అలా అనుకునే లోపే కొన్ని సెకండ్లలోనే కుప్పకూలి విమానం సడన్గా కింద పడిందంట. ఎవరో విమానాన్ని లాక్కెళ్తున్నట్టు విమానం కొంచెం దూరం వెళ్ళి ఆగింది అన్నట్టు చెప్పాడు. అతను విమానం పడే టైంలో కాలేజ్ గోడ ఉంటుంది కదా, గోడ ముందు భాగం అయితే అక్కడ పడినట్టున్నది. అక్కడ పడ్డప్పుడు నేను కూర్చున్న చైర్ నుంచి నా చైర్ మొత్తం విరిగి విమానం వెనక భాగం అంటే మొత్తం తోక సైడ్ మొత్తం వెనక భాగంకి నా కుర్చీతో సహా నేను ఎగిరి తోక భాగం సైడ్ నేను పడ్డాను. నేను లేచి చూసేటాలకే మొత్తం ముందు భాగం మొత్తం మంటల్లో ఉంది. ముందు భాగం నా పక్కల మొత్తం అసలు ఏం జరుగుతుందో కూడా నాకు ఏం అర్థం కాలేదు. మొత్తం ముందు నుంచి మొత్తం మంటలు, మొత్తం కేకలు, చావు అరుపులు, కాళ్ళు విరిగిపోవడం, అసలు భయంకరంగా నేను 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 బతికే ఉన్నానా, నేను బతికే ఉన్నానా, నా చుట్టూ నా శరీరం ఎక్కడుంది, నా ఆత్మనేమో అనుకున్నానని ఆయనైతే ఆశ్చర్యంగా చెప్పాడంట. అతను లేచి కొంచెం నెమ్మదిగా అయితే ముందుకెళ్ళారంట. ముందుకెళ్తే అక్కడ ఒక వృద్ధులు ఇద్దరు తగలబడి సజీవంగా మొత్తం అసలు గుర్తుపట్టలేని పరిస్థితిలో వెళ్ళిపోయారంట. చుట్టూ మొత్తం శవాలు, కాలుతున్న శవాలు. నా ఆత్మనేమో అని అతను పరిశాన్ అయిపోయాడంట. అంటే మొత్తం ఆశ్చర్యానికి గురైపోయాడంట. అక్కడి నుంచి అతను ఒక సైడ్ నుంచి కొంచెం వెలుతురు లోపలికి వస్తున్నట్టు చూశాడంట. కొన్ని సెకండ్లలోనే ఇదంతా మొత్తం జరిగేది. అయితే అతను ఎలాగైనా అక్కడికి వెళ్ళి అది ఆ డోర్ బద్దలు కొడితే మనం బయట పడొచ్చేమో అని అతను అనుకున్నాడంట. అతను అలా అనుకొని కాలుతున్న మంటల వైపే విమానంలో మొత్తం మంటలు చెలరేగుతున్నాయి. విమానంలో మొత్తం భయంకరమైన వేడి ప్రవహించింది. నేను ఆ వెలుతురు వస్తున్న డోర్ సైడ్ అయితే నేను వెళ్ళాను. అక్కడ కొడదామన్నా చెయ్యి లేయట్లేదంట. దాన్ని ఇరగొడదామన్నా, తీద్దామన్నా చెయ్యి పని చేయట్లేదు. ఏం పని చేయట్లేదంట అతనికి. అతనికి అంత భయంలోనే ఉన్నాడు అతను. ఎలాగోలా కొన్ని నిమిషాలకు, ఒక 2-3 నిమిషాలకు డోర్ అయితే బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చేసినాక బయటికి నడుస్తున్నప్పుడు కూడా కాలేజ్ అది విమానం ఎక్కడైతే పడ్డదో అక్కడ మొత్తం ఆయిల్ మొత్తం లీక్ అయ్యి మొత్తం మంటలు చెలరేగి ఉంటది కదా, అక్కడ చనిపోయిన వాళ్ళ మధ్యలో నుంచి అతనైతే బయటికి వెళ్తుంటే అతను కాలు కింద నేలకు తాకుతున్నట్టు అతనికి అనిపించలేదంట. ఎక్కడో నా ఆత్మ బయటికి వెళ్తుంది, నేను కూడా చనిపోయానేమో అని ఆశ్చర్యంగా బయటికి వెళ్ళాడంట. అయితే జనాలు తనని చూసి తనను పలకరించి, మీరు విమానంలోకి వచ్చారా, మీరు ఈ విమానంలో ప్రయాణికుడు అది ఇది అని చెప్పి
అతన్ని పలకరిస్తే నేను బతికే ఉన్నాను అని అనుకున్నాడంట. అతనంత భయపడుతుంటే స్థానికులు మొత్తం చూసి డాక్టర్లకు ఫోన్ చేసి, అంబులెన్స్ ఫోన్ చేసి అతన్ని వెంటనే హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్లారంట. హాస్పిటల్‌లో కూడా తను ఏం మాట్లాడలేని పరిస్థితి. తనకు ఆ భయం అంటే అతను 241 మంది తోటి ప్రయాణికులు అందరూ చనిపోతే ఆ శవాల మధ్యలో నుంచి వచ్చారు గదా! అతను ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎవ్వరు చూసి ఉండరు. అతను అంత లైవ్‌లో నుంచి చూశారు. ఇంత పెద్ద ఘోర ప్రమాదాన్ని ఎవ్వరు చూసి ఉండరు. అతను అక్కడ అతను అక్కడ చూశారు కాబట్టే అతను అంతగా భయపడుతున్నాడు అని చెప్పి డాక్టర్లు కూడా అర్థం చేసుకొని అతనికైతే ఒక మత్తు ఇంజెక్షన్ అయితే ఇచ్చారంట. ఒక 1 అవర్ వరకు అతను అసలు కోలుకోలేదంట. స్పృహలోకి రాలేదంట. దాని తర్వాత నెమ్మదిగా బయటికొచ్చిన తర్వాత అతనినైతే మన దేశ ప్రధాని మోడీ గారు కలవడం జరిగింది. అమిత్ షా గారు కలవడం జరిగింది. కొన్ని మీడియా ఛానళ్ళు కలవడం జరిగినాయి. అక్కడ అతను చెప్పిన విషయాలే ఇవి. మీకైతే అందరికీ నేను చాలా క్లియర్‌గా చెప్పాను అని అనుకుంటున్నా. తెలియని వాళ్ళు గ్రామీణ ప్రదేశాలలో, గ్రామాలలో ఉన్న వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని చెప్పి నేను మరీ తెలుసుకొని మీకోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఏదైనా తప్పుంటే క్షమించండి. ఆ విమానంలో ప్రయాణించిన 242 మందిలో నుంచి బయటికొచ్చిన ఒక్కడు చెప్పిన నిజం ఇది. ఇది అందరికీ చాలా బాధాకరమైన విషయం. కానీ ఎక్కడో అతనికి ప్రాణాల మీద, అతని జీవితం మీద ఎక్కడో విధి రాతలో అతను బతకాల్సి ఉందేమో. అందువల్ల అతను కూడా క్షేమంగా అయితే బయటపడ్డారు. కానీ దురదృష్టం ఏంటంటే 241 మంది చనిపోయారు. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఎంతమంది చనిపోయారో తెలియదు. నాకు వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.